నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మిలికిజాద గాంధీ. మనందరికీ తెలిసిన రోజు సండే. కానీ మీకు ఎప్పుడైనా ఒక డౌట్ వచ్చిందా? సండే ఎందుకు సెలవిస్తారు? ఈ సండే వెనుకున్నటువంటి చరిత్ర, సైన్స్, సంస్కృతి వింటే ఆశ్చర్యపోతారు. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, మీరు ఒక క్రొత్త విషయాన్ని ఖచ్చితంగా తెలుసుకుంటారు. మనందరికీ తెలిసినట్లుగా 1 వీక్ లో 7 డేస్ ఉంటాయి. కానీ ఇందులో సండేనే ఎందుకు ప్రత్యేకం? ఇది కేవలం మన దేశంలోనే కాదు, ప్రపంచమంతటా సెలవు దినంగా ఉంది. ఈ సండేని సెలవు దినంగా పెట్టడానికి 3 ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. ఫస్ట్ వన్, 19వ శతాబ్దంలో ఇండస్ట్రియల్ రెవల్యూషన్ టైంలో వర్కర్స్ వారమంతా పనిచేసేవారు. సో వాళ్ళకి ఫుల్ టైం వర్క్ చేయడం వల్ల రిలాక్స్ అయ్యే రోజు కావాలనిపించింది. శనివారమే కాకుండా ఆదివారం కూడా వారానికి ఓ బ్రేక్ కావాలనే డిమాండ్ పెరిగింది. ఇక సెకండ్ వన్, ఇంగ్లాండ్ మరియు ఇతర క్రిస్టియన్ దేశాలలో సండేని వర్షిప్ గా ట్రీట్ చేస్తారు. సో ఆ రోజు క్రిస్టియన్స్ తమ ఫ్యామిలీ మెంబర్స్ అంతా కలిసి సండే చర్చికి వెళ్తారు. ఇక థర్డ్ వన్, 1843లో డాలహౌసీ కాలంలో సండేని సెలవు దినంగా అధికారికంగా ప్రకటించారు. ఎందుకంటే అప్పటి రైల్వే కార్మికులు ఈ మార్పు కోసం ఫైట్ చేశారు. కొన్ని దేశాల్లో మాత్రం సండే సెలవు కాదు, ఫ్రైడే వీక్ ఆఫ్ గా ఉంటుంది. సో అర్థమైంది అనుకుంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్.